బీజేపీ సీనియర్ రాజీ అన్నయ్య గారి సాయి ప్రసాద్ మాజీ కేంద్ర మంత్రి అల్లుడిగా చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పార్లమెంట్ అభ్యర్థి అదేవిధంగా తమ్మలపల్లి టీడీపీ అభ్యర్థి గారికి లీడర్లు కాదు అందరూ కార్యకర్త ప్రతి కార్యకర్త లీడర్ మనకు గెలిపే ముఖ్యము. తుమ్మరకుంట కార్మిక చైర్మన్ భాస్కర్ ధర్మకర్త శ్రీ పివి రామారెడ్డి గారు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పుష్పమాలను సమర్పిస్తున్నారు. దయచేసి కార్యకర్తలందరూ వారి వారి సీట్లో ప్లీజ్ దయచేసి ఎక్కడికెక్కడ వెళ్ళిపోకుండా అక్కడే కూర్చోండి. దయచేసి అరకుండా వారి వారి సీట్లలో దయచేసి పక్క వెళ్ళిపోకుండా అందరూ ఇక్కడే కూర్చోవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చంద్రాయనపల్లి డేర్ అండ్ డాష్ డైనామిక్ గా వ్యక్తిగా ఉన్న మన శ్రీనాథ్ రెడ్డి గారు దయచేసి మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు మన తాజంపేట భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వాళ్ళకి సన్మానం చేసినందుకు మనం అందరం స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మనమందరూ ఈ ఎలక్షన్ లో భారీ విజయానికి ఇప్పటికే అన్ని మీడియాల్లోన అందరి ప్రజల్లోన ఉత్సాహంగా బలంగా ధైర్యంగా సాహసంగా మనం అన్ని విధాలా ముందుకెళ్తున్న సందర్భంగా మనమంతా పార్టీ తెలుగుదేశం పార్టీ జన సైనికులు అందరూ కలిసి అన్నదమ్ములుగా కలిసి మూకుమ్మడిగా అందరూ అన్ని బూత్ కేంద్రాల్లోన దుమ్ము దులిపేసే యాత్ర మనకు ఈ 13 రోజుల్లో మనకు ఓడిన బ్రహ్మరథం పడుతూ వస్తున్న నాయకత్వ లక్షణాలున్న నాయకులకి తంబలపల్లి నియోజకవర్గంలో కూడా అదే మాదిరిగా మన తంబలపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జయచంద్రారెడ్డి గారి గుర్తు సైకిల్ గుర్తు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి గుర్తు కమలంతో గుర్తు. మనమందరూ 2 ఓట్లు కొట్టి ఓటు అనే బ్రహ్మాస్త్రంతో శత్రు చైతన్యాన్ని తరిమి కొట్టాలని మీ అందరికీ మరీ కోరుకుంటున్నా. ప్రతి కార్యకర్త నుంచి ప్రతి ప్రజల నుంచి పెద్ద నాయకుల నుంచి మనం ఉద్వేగంతో మాట్లాడే ప్రతి మాటను గౌరవించి స్వాగతిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు. మధ్యలో మాట్లాడద్దండి. పెద్దలు వచ్చారు, వారు చెప్పే మాటలంతా మనం వినాలా? మధ్యలో మాట్లాడద్దు. ఇక్కడ ఎవరు మాట్లాడదు. ఈరోజు మన టీసదం గ్రామానికి మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం చాలా సంతోషం. అట్లే మన అసెంబ్లీ అభ్యర్థి జయచంద్రారెడ్డి, మన జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ గారు, ఇంకా అందరికీ కూడా వేదిక మీద ఉన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనమంతా కూడా మీకంతా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరికి చెప్పాల్సిన పనిలే. ఎట్లా ఇసుక దోపిడీ జరిగిందో తెలుసు మనకి.
మన పాపాగ్ని నదిని ఊడ్చేశారు. పాపాగ్ని నదిని రాబోయే రోజుల్లో కాపాడుకోవాలా, మళ్ళీ మన బోర్లలో నీళ్లు రావాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. అంటే నేను స్టేట్మెంట్ ఇస్తే నాకు సంబంధం లేదని చెప్తే ఉంది, సంబంధం లేకపోతే ప్రమాణం చేశారు. దోపిడి మళ్ళీ మన తంబలపల్లి నియోజకవర్గాన్ని ఒక ప్రశాంతమైనటువంటి అభివృద్ధి పరమైనటువంటి నాయకులను మనం గెలిపించుకొని మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన జయచంద్ర రెడ్డి గారిని గెలిపించుకొని మనమంతా కూడా అత్యధిక మెజార్టీతో మనం ఈ కర్ణాటక బార్డర్ మనం ఉన్నాం, ఇక్కడ నుంచి మనం తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జయ భారత్. మన మిత్రురాలు మనకందరికీ తెలుసు, 2014 సంవత్సరం నుంచి ఈ రోజుకి దాదాపు 10 సంవత్సరాలు మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజు మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రేషన్ షాపులో 5 కిలోల బియ్యం ఇచ్చేది మోదీ గారు, మన కష్టకాలాల్లో మనకు ట్యాక్స్ ఇచ్చింది మోదీ గారు, మరి మనము అక్కడ పిహెచ్సి సెంటర్లో పోయి మందులు ఉచితంగా ఇచ్చేది మన మోదీ గారే, 5 లక్షలు మనకు ఆరోగ్య బీమా ఇచ్చేది మోదీ గారు. ఈ కర్ణాటక రాష్ట్రం మనం అటుపక్క మనము తొంగి చూస్తే ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉన్నది అని మనం రోజు తరచు మన కళ్ళకు చూసేదే మనం అది. మన ప్రాంతంలో అభివృద్ధి అనే పదానికే ఈ యొక్క పాలకులు వాళ్ళు మర్చిపోయిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మరి అది ఒక అర్థం అయితే ఈ రోజు మన ప్రాంతంలో మన పీటీఎం మండలంలో అవినీతి ఏ విధంగా ఉన్నదంటే ఆ మన పెద్దలు చల్లపల్లి నరసింహారెడ్డి గారు అన్నట్లు పాపాగ్ని నదిలో ఏదైతే వారు చేసిన పాపాలు ఏదైతే ఉన్నదో ఆ సంగమేశ్వర ఆలయంలో చూస్తే అక్కడే మనకు కానొస్తుంది. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎవరైతే వీళ్ళు పాపాలు కట్టుకున్నారో వీళ్ళకి పాపాలు పండే సమయం అన్నది ఖచ్చితంగా వచ్చినది. రానున్న ఎన్నికల్లో మనమందరూ 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమిష్టిగా సమాయుక్తంగా మనమందరూ చెయ్యి కలిపి మనకు ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ కి కమలం పువ్వు గుర్తుకి మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసి, అదే విధంగా మన అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి మన నాయకుడు జయచంద్ర రెడ్డికి ఓటేస్తే ఖచ్చితంగా మన ప్రాంతానికి అభివృద్ధికి ముందుకు మనం బాటలు వేసేదానికి మన అఖండమైన మెజారిటీతో మనం గెలిపించాలనేసి కోరుచు నేను సెలవు తీసుకుంటున్నా. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ మరియు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ఎంపీగా అభ్యర్థిగా రావడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత డెవలప్మెంట్ చేసినారో అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో మన నియోజకవర్గానికి మోడల్ నిలుపుకుంటున్నాం. మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పీటీ మండలం నుంచి ఈ సమావేశానికి చేసిన అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చదువు అంటేనే గుర్తొచ్చేది 2 ఒకటి మనమందరము కొలిచే ఆ సంగమేశ్వర స్వామి, 2 పాపాగ్ని రివర్. సంగమేశ్వర స్వామి అది పెద్ద చరిత్ర. పరశురాముడు తను స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఎంతో పవిత్రమైంది. ఇక్కడ మనం ఆయన్ను కొలవడం, మన నియోజకవర్గానికి ఏ కార్యక్రమం ఏ ఒక్కరు మొదలుపెట్టినా మొదట ఆయన దగ్గర సంకల్పం చేస్తారు. ఆ విధంగా నా జీవితంలో కూడా అన్నప్పుడు నా దగ్గర సంకల్పం చేయించిన మా అన్న మొట్టమొదటి వ్యక్తి శ్రీనాథ్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తాను, ఇప్పటి వరకు ఈ మన నియోజకవర్గంలో ఎవరు ఏ గ్రామము జరగని అన్యాయం మన సదుం గ్రామానికి ఒక్కదానికే జరిగింది. అది ఇంతవరకు ఈ తెల్ల బంగారం మనకి ఎదర్శకను ఈ దోపిడీ దొంగలు ఇంతవరకు మన నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా దాన్ని
మనకున్న తెల్ల బంగారాన్ని తీసుకుపోలేదు, రైతాంగాన్ని రోడ్లు పడేయలేదు. ఈరోజు మన దురదృష్టం, మీరందరూ ఒక్కసారి ఆలోచించుకున్న బయట వ్యక్తికి, బయట రోడ్డుకి, ఎక్కడ ఉండేవానికి అవకాశం ఇవ్వడం వలన ఈరోజు ఈ అన్యాయం జరిగిందని నేను అంటాను. మీరు కూడా ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకటే చెప్తాను, ఈ ద్వారకనాథ్ రెడ్డి ఎవడో మన ఊరికి తెలియదు, మన పల్లెనికి తెలియదు, మన మండలంలోనికి తెలియదు, మన తాలూకానికి తెలియదు. మీరందరూ అనుకున్నారు వీళ్ళేదో మన నియోజకవర్గాన్ని పెద్దగా డెవలప్ చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, దాంట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు, మన నియోజకవర్గం బాగుపడుతుందని నమ్మి మనల్ని నమ్మించినారు. మనము నమ్మినాం. 48,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం. ఆ 48,000 ఓట్ల మెజార్టీ మనం ఇస్తే వాళ్ళు ఆ రోజు అనుకున్నారు ఇల్లు గొర్రెలు, ఈ గొర్రెలు మనకు 48,000 మెజార్టీలు ఇచ్చినాయి, మనం ఈ నియోజకవర్గం నుంచి 48,000 కోట్లు తెంకొని వాళ్ళు అనుకున్నారు. ఆ 48,000 కోట్లు తెంకొని పోవడానికి చేసిన ప్రణాళిక మన తెల్ల బంగారైన ఇసుకను ఈరోజు ప్రతి రోజు 200 నుంచి 250 టిప్పర్లు ఇక్కడి నుంచి పోయి అడ్డొచ్చిన మాట్లాడినవన్నీ కొట్టుకుంటా ఇక్కడ దాదాపు నాకు తెలిసినంత వరకు 10 నుంచి 12 మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినారు. వీళ్ళు ఎవరు యాక్సిడెంట్లో చనిపోలే, వీళ్ళను ఆ ట్రిప్పర్లే చంపినాయి. అది అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ ఈ దోపిడీలు మన దగ్గర ఉన్న తెల్ల బంగారం వెళ్ళిపోయింది. లాస్ట్కు ఎప్పటి నుంచో బ్రాహ్మణ్స్ చేసుకునే శ్మశానాన్ని కూడా ఎత్తుకోవాలి. ఆ శ్మశానానికి ఉన్న ఇసుకను కూడా ఎత్తుకోపోయినారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత దుర్మార్గం పనులు చేసినారో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతాం, రెండోది పూజాలయాలనే పేరుతో దానిలను కూడా దోపిడీ చేసే పని పెట్టినారు. ముందు కాలంలో మేము వింటా అంటవి ఏది బ్రిటిష్ కాలంలో ఏడాడు మన నిధులు ఉన్నాయి, ఏడాడు ఏముండాయని ఎత్తుకొని పోతాను. ఆ విధంగా అయిపోయింది మన తంబోలపల్లి పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించి ఈసారి ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేయాలని ఆలోచించండి. దోపిడీకి ఓటు వేయాలన్నా లేదా అభివృద్ధికి ఓటు వేయాలని ఆలోచించండి. మా దగ్గర ఉన్న 2 ప్రణాళికలు, ఒకటి రైతును రాజును చేయడం, రైతును రాజును చేయడానికి కలిసి ప్రతి రైతు ప్రతి ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటట్లు చేసే ప్రణాళిక నా దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఉంది. రెండోది వర్గంలో ఉన్నంత వైశాల్యం ఏ నియోజకవర్గంలో లేదు. రెండోది మన దురదృష్టం, గత పాలకులు మనకు పారిశ్రామిక వాడలు తీసుకురాలేదు. ఉన్న 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడ లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఇండస్ట్రియల్ కారిడార్ లేని నియోజకవర్గం ఒక్క మన నియోజకవర్గమే. దానికోసమే మనం పెద్దలందరికీ ముందే ఇచ్చిన ప్రతిపాదనలు 2 ఇండస్ట్రియల్ కారిడార్లు, కియా లాంటి సంస్థలను మనం తీసుకొని వస్తున్నాం. మన నియోజకవర్గాన్ని ఇంకొక బెంగళూరు మహానగరం లాంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. దానికి మన పెద్దలు, మన మాజీ ముఖ్యమంత్రి ఎంపీ గారు కావడం వలన వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఆయన సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. ఆయన ద్వారా మనం ఈ ప్రాజెక్టులను చేసుకొని అధిక మెజార్టీతో మనం గెలిపి మనం తమ్మలపల్లి నుంచి ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఖచ్చితంగా నిరుద్యోగం లేని నియోజకవర్గంగా తమ్మలపల్లిని తీర్చిదిద్దానని, రైతులను రాజు చేశారని, ఇప్పటి వరకు జరిగినట్లు ఏ ఒక్క రైతు కూడా పిల్లల చదువు కోసము, పిల్లల పెళ్లిళ్ళ కోసము భూములు అమ్ముకునే పరిస్థితి పక్కకు పెట్టి భూములు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. నమస్కారాలు. అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన దాసరపల్లి జయచంద్రారెడ్డి గారికి నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముందుగా మన కిమ్మి కుమారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఎంతో అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తి. రాష్ట్రాన్ని వీళ్ళు మన గెలిపించుకోగలిగితే గెలిపించాలి, గెలిపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం, మంచి అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
మన తమ్మలపల్లి నియోజకవర్గం వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, నితిన్ రెడ్డి గారు కావచ్చు, చెడ్డీలు తడిసిపోతాడు ఇద్దరికి. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కనిపించే విధంగా అడుగులేండి. అలాగే ఫైనల్ గా హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్. అందరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారికి, మన నరసింహారెడ్డి గారికి, బీజేపీ సీనియర్ నాయకులు సాయి లోకేష్ గారికి, సురేష్ రెడ్డి గారికి, మన స్థానికంగా శ్రీనాథ్కు, అదేవిధంగా జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, పిటిఎం మండల నాయకులకు, ప్రజలకు, ఇక్కడికి విచ్చేసిన టీ సదం గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మీ ముందర కేవలం వచ్చే 11-12 రోజుల్లో మన ఎలక్షన్ రాబోతా ఉంది. లేట్గా మీరు వదిలేయండి. భారతీయ జనతా పార్టీ తరఫున, తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున నన్ను పోటీ చేయమని ఆదేశం మేరకు మీ ముందరికి భారతీయ కమలం గుర్తు అన్నమయ్య జిల్లాలో అన్ని తాలూకాల కంటే బాగా తెలిసిన నియోజకవర్గం మన తమ్మలపల్లి నియోజకవర్గం. మన నరసింహారెడ్డి ద్వారా ఎన్నోసార్లు పోటీ చేశాడు కాబట్టి మీ అందరికీ కమలం గుర్తు చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తో పాటు నాకు చాలా సంబంధం ఉంది. ముందర ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వారి తండ్రి నరసింహారెడ్డి గారు కానీ, వారు దగ్గర బంధువులు కావటంలో నాకు దగ్గర సంబంధం ఈ నియోజకవర్గంతో ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోడల్ స్కూల్స్ అనేది ఇవ్వటం, ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చి మోడల్ స్కూల్స్ ఇవ్వటం జరిగింది. ఇదే కాక ఎన్నో చెరువులు, రోడ్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేసే నాకు అదృష్టం దొరికింది తమ్మలపల్లికి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ అదృష్టం దొరికింది. ఈరోజు నేను మీకు నేరుగా మీరు ఓటేసి గెలిపిస్తే మీ పార్లమెంట్ సభ్యుడిగా మీ ముందరికి అభివృద్ధి చేసేదానికి ముందరకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఉన్న సమస్యలు ఏమిటి మీ అందరికంటే బాగా మీకే తెలుసు. ఈ బార్డర్ కాపక్క మీకు మోటార్ సైకిల్ ఉన్నాయా, కార్లు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత, అక్కడ పెట్రోల్ రేట్ ఎంత? 10 రూపాయలు 12 రూపాయలు తేడా ఉంది. డీజిల్ ఎంత? కర్ణాటకలో ఎంత, మనకెంత? మందు బాబులు ఉండారా? ఆడ రేట్ అంతా, ఈడ రేట్ అంతా పూర్తిగా కల్తీ మద్యం. ఇక్కడ ఇసుక దోపిడీ, ఇక్కడ మైనింగ్ దోపిడీ, అన్ని కూడా ప్రజల యొక్క ఆస్తి దోచేదానికి ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉన్నదనేది తెలిసినంత వరకు పేద రైతుల యొక్క భూములను ఎన్నో వందల ఎకరాలను ఆక్రమించి అవి తీసుకోవటం ఈ నియోజకవర్గంలో జరిగింది. ఇది సమంజసమా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు ప్రజల యొక్క ఆస్తి దోచేదానిగా, ప్రజలకు సేవ చేసేదానికి మీరు ఉన్నారా అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కొంతమంది చెప్తున్నారు రోడ్లు వేశారని. చాలా మందికి తెలియని అంశం ఏమంటే, ఆ రోడ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో శాంక్షన్ చేసిన రోడ్లు అవన్నీ కూడా, అవి వేరే రోడ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ కేవలం వాళ్ళ సంస్థ నామినేషన్ పైన తీసుకొని 330 కోట్లు
దగ్గర నామినేషన్ పైన తీసుకొని వారు డబ్బు సంపాదన కోసమే ఆ రోడ్లు వేశారు తప్ప వారు మీకు మేలు చేయాలని మాత్రం ఆ రోడ్లు వేయలేదు. దోపిడీ చేసేదాన్ని. ఇదేగాక ముదివేడు ప్రాజెక్టు దగ్గర 700 కోట్ల పైచిలకు. ఇక్కడ ఒక ప్రాజెక్టు, పొంగనూరులో 2 ప్రాజెక్టులు తీసుకొని 2000 కోట్ల పైన వారి సంస్థకే టెండర్స్ తీసుకొని వాళ్ళే చేసే విధంగా పూర్తి అనుమతులు లేకన్నా, అనుమతులు తీసుకోకన్నా, ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకోకన్నా మొదలు పెట్టేసి 2000 కోట్లు ఎలక్షన్లు వస్తే ఎట్లా ఓడిపోతాము మనము ఖచ్చితంగా. ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్స్ లేదు. ఎలక్షన్ కంటే ముందర ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి డబ్బులు తీసేసుకున్నామనే ఉద్దేశంతో 2000 కోట్ల పైన ఈ కాంట్రాక్ట్స్ వాళ్ళ కంపెనీకే తీసుకొని మొదలు పెడితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే సుప్రీంకోర్టు కంటే కింద ఉంటుంది. 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఫైన్ వేసింది. పర్మిషన్లు లేకుండా మీరు ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు మొదలు పెట్టారు? అదేగాక రైతులకు, పేద రైతులకు సంబంధించి భూములు తీసుకొని వారికి ఎటువంటి కాంపరిహారం చెల్లించకుండా తీసుకొని చేస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఫైన్ వేసింది. ఇవన్నీ అక్రమాలు. ఇసుక ఇప్పుడే చెప్పారు, మీ నది నుంచి ఎట్లా ఇసుక పోతా ఉందో బెంగళూరుకని. ఇది సమంజసమా, న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఒక పక్క ఎవరైనా వారిని ఏలెత్తు చూపితే వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టేది, దౌర్జన్యంగా వాళ్ళనే కొట్టి వాళ్ళపైన కేసు పెట్టేది. నిన్న దురదృష్టవశాత్తు ఇండిపెండెంట్ రామచంద్ర యాదవ్ అని ఆయన పోటీ చేస్తుంటే సదము పోలీస్ స్టేషన్ ముందర ఒక బీసీకి సంబంధించిన నాయకుడు సొంతంగా రాజకీయంగా ఎదగాలని ఒక పార్టీ పెట్టుకొని ఆయన పోటీ చేస్తుంటే పొంగనూరులో సదము పోలీస్ స్టేషన్ ఎదురుగా వీరి కుటుంబ సభ్యులే, మీ ఎమ్మెల్యే, ఈ పార్లమెంట్ సభ్యుడు లేక పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే పోయి రాళ్ళేసి కొట్టి వాళ్ళ వ్యాన్స్ ని దగ్ధం చేసే పోలీస్ స్టేషన్ ముందర. ఇది సమంజసమా, న్యాయమా ప్రజాస్వామ్యంలో అని మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. దౌర్జన్యానికి స్థానం ప్రజాస్వామ్యంలో లేదు. ప్రజాస్వామ్యంలో న్యాయానికి అన్యాయానికి మధ్య ఖచ్చితంగా ఒక గీత ఉండాలి. ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో వారికి ఇంటికి పంపించాల్సిన అవసరం మీ అందరి పైన ఉంది. ఇంకొకసారి వారు చేస్తున్న దౌర్జన్యాలు తమ్మలపల్లి పైన అన్ని కాదు, ఎన్నో దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మీరు కొనసాగిస్తారా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 15 రోజులు మీరు కష్టపడితే ఇక్కడ మీకు మీ కళ్ళ ముందు ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు. చాలా మందికి ఒక అపోహ ఉంది. మొన్ననే చెప్పాను తమ్మలపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా 1/2 ఎకరానో 1 ఎకరానో యాడ్నో ఒక దగ్గర కొనుక్కొని నా పర్మనెంట్ ఆఫీస్ తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. మీకు సేవ చేసేదానికి, అందుబాటులో ఉండేదానికి, కంటిన్యూస్ గా ఆఫీసు ఫంక్షనింగ్ చేసే విధంగా ఖచ్చితంగా మీరు కలికిరి వరకు కూడా రానక్కర్లేదు. మీరు ఖచ్చితంగా ఇక్కడనే నా ఆఫీసుకు వచ్చి పని చేసుకునే విధంగా ఈ రౌడీజము, ఈ ఏదైతే వీళ్ళు పోలీస్ దొంగ కేసులు పెడుతున్నారో, ఎంతమంది పైన కేసులు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది పైన కేసులు ఉన్నాయి, అన్ని దొంగ కేసులు ఏవైతే పెట్టారో అన్ని మాఫీ చేసే విధంగా ప్రభుత్వం మారుతానే చర్యలు తీసుకోవటం జరుగుతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తూ
ఉమ్మడి అభ్యర్థిగా ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయిన తెలుగుదేశం సహాయంతో, పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన సహాయంతో మీ ముందరికి రావటం జరుగుతోంది. ఈ నాయకుడు మీకు పార్లమెంటుకు పోటీ చేసే నాయకుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన తెలియజేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో మేము ఓడిస్తాము అని. ఈయన ప్రతి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తాడంట. మీరు ఒప్పుకుంటారా? అటువంటి వ్యక్తిని గెలిచిస్తారా? నేను కోరాను పవన్ కళ్యాణ్ కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, సమయం చూసుకొని ఖచ్చితంగా తమ్మలపల్లి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రావాలని, ఎలక్షన్ ముందు రావాలని కోరటం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇప్పటికి కూడా స్ట్రగ్లింగ్ స్టారే. సినిమాల్లో మొట్టమొదట 2-3 సినిమాలు వచ్చిన తర్వాత, ఆయన పెద్ద హిట్ వచ్చిన తర్వాతనే పవర్ స్టార్ అయినారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో పిఠాపురంలో గెలిచి ఒక పవర్ స్టార్ గా అవతరించడం ఖచ్చితమైన స్పష్టం చేస్తున్నాను. ఒక్క నిమిషం. మామూలుగా రైతులకు తెలుసు, తెమ్మ ఉన్నప్పుడే ఇత్తనం వేయాలి, అప్పుడే మొలక వస్తుంది. తెమ్మ పోయినాక మీరు ఇత్తనం వేస్తే మొలక రాదు. తెమ్మ ఏ రోజు పడతా ఉంది వాన మనకు? మే 13వ తేదీ. ఆ రోజు మీరు బట్టలు ఒక్కి ఈ ఎమ్మెల్యేని ఇంటికి పంపించాల్సిన, ఎంపీని ఇంటికి పంపించాల్సిన రోజు మే 13వ తేదీ. మే 13న దయచేసి మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కూడా ప్రజాస్వామ్యంలో మీ ఓటు, మీకు ఇచ్చిన భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు అతి విలువైనది. దాన్ని సక్రంగా వినియోగించుకోవాల్సిన తెలివి మీ దగ్గర ఉన్నదని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ప్రజల్లో సరైన మార్గంలో అక్రమ సంపాదనతో, పొగురేకి, మదముతో రాజకీయాల్లో ఎప్పుడైతే వారు రౌడీజం చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉన్నది. మీరు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో పార్లమెంట్ కి అట్ట మోడీ గారికి ఓటేసి కమలం గుర్తుకి నాకు సాయం చేస్తారని కోరుకుంటూ, ఒక్కసారి మీరందరూ చేతులెత్తి కమలం గుర్తుకు ఎవరు ఓటేస్తారో 2 చేతులు ఎత్తాలి. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కి సైకిల్ గుర్తుకి మన జయచంద్రారెడ్డికి ఎంతమంది ఓటేస్తారు? అందరూ చేతులు. మీ అందరికి చేతులు జోడించి మరోమారు అర్థిస్తున్నా, మీరందరూ మమ్మల్ని ఈ ఎలక్షన్ లో జయప్రదం చేయాలని ఓటర్ మహాశయులందరికీ చేతులు జోడించి కోరుతుంటారు. భారత్ మాతాకి 2 చేతులు పిడికలు బిగించాలా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. నిదానంగా వెళ్ళవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఒక అడుగు లేట్ అయినా అందరూ పనిచేసుకొని పోవాలని ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాం. దయచేసి అందరూ పనిచేసుకొని పోవాల్సిందిగా మరీ నమస్కరించి తెలియజేసుకుంటాం. జై భారత మాత, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై జనసేన. మన PTM భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు మన నాయకులకు సన్మానం చేస్తున్న సందర్భంగా వారికి మనందరి తరఫున
నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అందరూ భోంచేసుకొని పోవాల్సిందిగా మరీ నమస్కరించి తెలియజేసుకుంటూ జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. لا إله إلا أنت سبحانك إني
हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुन लहु कुफुवन अहद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। फरमा हर मुसीबत से, डर से, फितने से, फसाद से हमारी हिफाजत फरमा। अल्लाह जिस मकसद से अल्लाह हमें यहाँ हिंदू भाई भी जमा हुए हैं, मुस्लिम भाई भी जमा हुए हैं, अल्लाह सब लोगों को कबूल फरमा। अल्लाह हम पर रहम का, करम का, अफू का, आफियत का कबूल फरमा। अल्लाह इन पर रहम का, करम का, अफू का, आफियत का मामला फरमा। अल्लाह पूरे शहर के अंदर, गलियों के अंदर लोग सब इनसे अल्लाह जीत कर पैदा हासिल करने की तौफीक अता फरमा। अल्लाह इनके जरिए से लोगों को भलाई अता फरमा। अल्लाह कामयाबी अता फरमा। अल्लाह कामरानी अता फरमा। अल्लाह हमारे एमएलए साहब एमएलए सीट को अल्लाह कमटपल्ली नियोजकवर्गों से अल्लाह खड़े होकर चुनाव लड़ रहे हैं। अल्लाह इनके खड़े होने को कबूल फरमा। अल्लाह इनके ऊपर अल्लाह जय चंद्रा के साथ कामयाबी अता फरमा, कामरानी अता फरमा। अल्लाह इन पर रहम का, करम का, अफू का, आफियत का मामला फरमा। अल्लाह हमारे राजमपेटा नियोजकवर्गों से अल्लाह नल्लारी किरण कुमार रेड्डी साहब अल्लाह चुनाव लड़ रहे हैं। अल्लाह इनके चुनाव लड़ने को कबूल फरमा। अल्लाह इन पर रहम का, करम का, अफू का, आफियत का मामला फरमा। अल्लाह इनके जीतने को कबूल फरमा। जिता दे मौला, अल्लाह जिता दे मौला। अल्लाह एमएलए सीट को अल्लाह हमारे जयचंद्र रेड्डी साहब खड़े होकर चुनाव लड़ रहे हैं। अल्लाह इनके लड़ने को कबूल फरमा। బాబు రెడ్డి గారు ఎక్కడున్నా స్టేట్ బ్యాంక్ హౌస్ మీద కోరుతున్నాము. మదనపల్లి ఎక్స్ఎమ్మెల్యే బాబు రెడ్డి గారు ఎక్కడున్నా స్టేట్ బ్యాంక్ హౌస్ మీద కోరుతున్నాము. ఈరోజు మన మాజీ సీఎం నల్లారి కుమారెడ్డి గారికి, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థిగా మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన మైనార్టీ సోదరులందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. అలాగే రాబోయే ఎలక్షన్లో కూడా 13వ తారీఖు మైనార్టీ సోదరులు చాలా కీలకంగా వ్యవహరించి మన బీజేపీ అభ్యర్థిని, అలాగే తెలుగుదేశం అభ్యర్థిని బలపరచాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మన తమ్మలపల్లి మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్గంలో రాజంపేట అభ్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డి గారికి, సాయి లోకేశ్వరి గారికి, ప్రవీణ్ తారి గారికి, అదేవిధంగా మల్లికార్జున నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన మైనార్టీ సోదరులందరికీ నమస్కారం. ఈ సందర్భంగా మనము మన మాజీ ముఖ్యమంత్రి వర్గ బదిలీలో ఈ ప్రాంతానికి అభ్యర్థిగా వచ్చి మన ప్రాంతానికి సహాయం చేస్తాను అని చెప్పడం మన అదృష్టంగా భావించాలి. కానీ గతంగా నెలల నుంచి మైనార్టీ సోదరులకు ఒక అపోహ ఉంది. ఆ అపోహకి సమాధానం మీకు అందరికీ ఏం జరుగుతుందో చెప్పాలి. పక్క నియోజకవర్గంలో పీలే నియోజకవర్గంలో బాబు రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. పక్క నియోజకవర్గంలో మైనార్టీ సోదరులను అడిగితే ఆయన మైనార్టీ పక్షపాతి ఏ విధంగా చెప్తారు. ఆ నియోజకవర్గంలో మైనార్టీ విద్యార్థుల కోసం, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసినారు. అదేవిధంగా మన మండలానికి మోడల్ స్కూల్ ఇచ్చినారు. మన మెయిన్ రోడ్డు అన్నగారి హయాంలోనే మనకు వచ్చినది. ఆయన చాలా మైనార్టీ పక్షపాతి. నేను ఈ సందర్భంగా ఒక చెప్తా ఉన్నా, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. అన్న ఎటువంటి పరిపాలనా దశలో మీ అందరికీ తెలుసు. నా ఉద్దేశం ప్రకారము ఏదైనా కానీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే లేకపోతే ఎంపీఐ అక్కడ ఉంటే మన తరఫున మాట్లాడే దమ్ము ధైర్యం నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి
మీరు వేరే ఆపోహలు లేకుండా కొత్త మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. ఖచ్చితంగా అన్నను మనం పార్లమెంట్ పంపిస్తే మైనార్టీ సోదరుల సంక్షేమం అభివృద్ధి గురించి చాలా ఏ కార్యక్రమం చేస్తారు. కాబట్టి మీరందరూ అన్నకు ఓటు చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన జయచంద్రారెడ్డి గవర్నర్ గారికి కూడా ఈ భారత యువత కోసం ఇండస్ట్రీ తెస్తామంటున్నారు. ఆయనకు మంచి విజన్ ఉంది. కాబట్టి అందరూ జయచంద్రారెడ్డి కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయండి, కమల గుర్తుపై కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు రియాజ్ అలీ ఖాన్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరడం. మన పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి గౌరవమైన మన కమలాపల్లి నియోజకవర్గం కేంద్రంలో मेरे भाइयों बहनों, मेरे माइनॉरिटी भाइयों, सबको अस्सलाम वालेकुम। आज का मकसद क्या है तो यहाँ माइनॉरिटी के ऊपर जो भी तुम्हारा को डाउट है वो चीज पूरी भी हमारे माजी मुख्यमंत्री नल्लारी कुमार रेड्डी अन्ना तुमको पूरा भी पीठ लगारो नी मुद्रा వచ్చారు మీరందరూ కూర్చున్నారు బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు మీరు దయచేసి ప్రతి ఇంటికి పోయి కుటుంబం బంధుత్వం ఫ్రెండ్షిప్ ఇరుగు పొరుగు మీరు అందరూ చెప్పినట్లన్నీ వివరించి అతి మెజారిటీగా అక్కడ మన ఎంపీ జెండా వేయాలా మన ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి అన్నకు జెండా ఎగరాలా మీరు ఓట్లు అతి మెజారిటీగా ఏది గెలిపించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాబోయే పార్లమెంట్ అధ్యక్షులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు రాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దువాసి మంచోడు కానీ మంచులు ఆడిపోతాడు చూసాడు మధ్య మాట్లాడు నీవు చెప్పి అంటాడు అన్ని తెలిసిన వ్యక్తి ఏమి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మోసం లేదు అందరికీ సమానం చూసే వ్యక్తి డబ్బు ఉన్నాడు డబ్బు లేకుండా మొత్తం కార్యక్రమం కలిసి స్టేట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అందరూ సమానం చేసేవారు గెలిచిన ఖచ్చితంగా గెలిపించాల పార్టీ అలా బ్రహ్మాండం ఉంది ఖచ్చితంగా గెలిచినట్టు చేస్తాడు. మరియు మన మాజీ శాసనసభ్యులు సోమన్ గారి భర్త బాబన్న గారికి సాయికృష్ణ గారికి గారికి నారాయణ కుమార్ గారికి పూర్వ చిన్న గారికి పరిణితాజ్ మేడం గారికి మరియు రియాజ్ గారికి వేదికలు ఉన్న అందరికీ నా నమస్కారాలు సలాములు అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ నా ముఖ్య ఎక్కడేమంటే మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మన కొత్తకోట ఎలానే సేవ చేశాడు. ఈరోజు మనం నేను ఎంత గర్వ ఇచ్చాడా కార్యక్రమం అన్నగారు ఆ రోజు 10 కోట్లు పిలుపుగా చేశారు. తర్వాత ఈ ఉర్దూ స్కూల్ బిల్డింగ్ కట్టించారు. ఉర్దూ యూపీ స్కూల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ మరియు ఉర్దూ చెప్పేసి కట్టించారు. ఇంకా అందుబాటులో అన్నగారు చెప్పరు చేసి చూపిస్తారు. అన్నగారు నేటి మాట్లాడదు ఆయన మామూలుగా మాటలు సోదరులు ఏదైనా కానీ ప్రజలను ఉద్దేశించే మాటలు ప్రజలు బాగా కోరేవాళ్ళు. కావున దయవుంచి రాబోయే ఎన్నికల్లో అన్న కిరణ్ కుమార్ గారిని ఎంపీ గుర్తుగా సమగుర్తు చేసి గుర్తు చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అక్కడ కేంద్రంలో మోడీ గారిని గెలిపించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం నమస్కారాలు. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. జనసేన పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి షాకిర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. మైనార్టీ సదస్సుకు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే కూటమి అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డి గారికి, అలాగే లేడీ టైగర్ పరిణితాజ్ గారికి, అలాగే జనసేన పార్టీ పిఓసి ఇన్ఛార్జ్ సాయినాథ్ గారికి, అలాగే వేదిక పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందున్న అక్కాచెల్లెలకు పెద్దలకు పేరు పేరున ముందుగా నమస్కారం. ముస్లిం సోదరులారా, ఒక విషయం ఈరోజు అవసరం ఉంది. ఈరోజు ఈ అవకాశం మీరు చేయాల్సుకోండి. ఈ దుష్టుడు రాష్ట్రుడు ఈ సైకో జగన్ తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. మనం కలిసి కట్టుగా
కలిసి ఈ దృష్టిని రాష్ట్రాన్ని నమ్మకపోతే రాబోయే రోజుల్లో ఈ ఫ్యామిలీకే ఉండేసి చనిపోయే రోజు వస్తుంది అని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను. అందుకని మీరు ఐకమత్యంతో కలిసి మెలిసి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై మరి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో గెలిపించాలని మరోసారి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం బీజేపీ అనేది మనకు ఒక డైవర్ట్ చేస్తున్నారు ఈ జగన్ రెడ్డి. దాని నుంచి కిరణ్ కుమార్ గారు వివరిస్తారు. మాకుండే అపోహల్ని ఆయన తొలగిస్తారని తెలియజేస్తున్నాను. అలాగే జయచంద్ర రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం, పవన్ కళ్యాణ్ గారిని రమణపల్లి నియోజకవర్గానికి ప్రచారానికి మీరు తెలవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. ఈరోజు బి కొత్తకోట మండలంలో జరుపుకుంటున్నటువంటి ముస్లింల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు మన తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న జయచంద్రారెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, సాయి లోకేష్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్సుమాజాలను తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న సోదరి మండలకు అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సమయంలో మరి ఈరోజు మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం మూడు పార్టీల ఒక కూటమిగా ఏర్పడి మనం ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాం. మరి అందులో భాగంగా ఎన్డీఏలో మనం నాయకత్వం తీసుకోవడం, వాళ్ళని కలుపుకోవడం పైన కొంతమందికి కొన్ని ఇబ్బందికరమైన ఆలోచనలు ఉండడం, ఆ ఆలోచనల పైన మరి మీ అందరికి కూడాను సరైన సలహాని, మీకున్నటువంటి ఆపవి ఏదైతే ఉందో దానికి సమాధానం నేను చెప్తాను, దయచేసి మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మీదట ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనలో ఒక అభద్రత ఉండాలి. మనం ఎప్పుడు కూడా ముస్లింలని ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారు. మరి అలాగే ఈరోజు మన పైన ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకమైపోయిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉండాలి ఈ ప్రభుత్వం వల్ల. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పినారు. మరి ఒక ఛాన్స్ పేరుతో ఆ రోజు తండ్రి పైన ఉన్నటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని గంపగుర్తుగా ముస్లింలు కూడా మరి సపోర్ట్ చేయడం జరిగింది. మరి అలా చేస్తే ఈ రోజేమో ఆయన నేను బీజేపీతో పొత్తు లేదంటాడు, లోపాయి గారి పొత్తు పెట్టుకుంటాడు. లోపాయి గారి పొత్తు పెట్టుకొని మనం ముస్లింలకు ఏవైతే మత సామరస్యం, మత స్వభావమైనటువంటి ఉన్నాయో వాటి పైన మరి ఆయన ఎప్పుడు కూడా కేంద్రంలో, మరి ఎప్పుడు లోక్సభలో హిజాబు విషయంలో కూడా మరి ఈ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. మరి అలాగే సిఏఏ కూడా ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏమంటే ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి మన పార్లమెంట్ నేత, మనం చెప్పుకుంటాం ఇక్కడ 2 సార్లు గెలిపించినాం మనం అందరం ఓట్లు వేసి సార్. మరి ఇక్కడ మరి ఆయన మిథున్ రెడ్డి గారు కూడా సిఏఏకి మద్దతు తెలుపుతున్నారు. మరి ఇక్కడ వచ్చేమో టీడీపీ మోసగాడిని బీజేపీతో పొత్తు పెట్టుకునిందంట. ఇదే న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి అలాగే ఎన్ఆర్సీ ఇంతవరకు ఉభయ సభల్లో దానిపైన ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టలేదు. కానీ ఈరోజు ముస్లింలలో ఒక అనిశ్చితి తీసుకురావడం కోసం వాళ్ళు ఇదే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, రేపటి రోజు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మన పైన లేనిపోని కల్లిబొలి మాటలు చెప్తున్నారు. దానిపైన కూడా ఈరోజు ఇప్పుడు ఇక్కడ పెద్దలు మీకు సమాధానం ఇస్తారు. ఈరోజు 4% రిజర్వేషన్ ముస్లిం మైనారిటీల కోసం 4% రిజర్వేషన్ పైన ముస్లింలు అందరిలో నిద్రలు వేసినప్పటి నుంచి మళ్ళీ ఈ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకునేది, మళ్ళీ రేపటి రోజు మనకి 4% రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పి ఒక ఆలోచన ఈ రోజు అందరిలో ముస్లిం మైనారిటీలో ఉంది. ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ 4% రిజర్వేషన్ కి చట్టబద్ధత లేదు. ఆ చట్టబద్ధత లేని ఆ రిజర్వేషన్
రిజర్వేషన్ కోసం. మరి ఇది ఎవరు ఆడిస్తున్న నాటకం? మన పైన ప్రేమ ఉండి చేసిన పనైనా ఒకసారి మనం ఆలోచించండి. అదే ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులు కె కృష్ణయ్య గారు ఈరోజు సుప్రీంకోర్టులో మరి 4% రిజర్వేషన్ ని రద్దుపరచమని చెప్పి కేసు వేసింటారు. మరి ఇలా ఉన్నప్పుడు గతంలో 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ దానికి చట్టబద్ధత కల్పించాలా 4% రిజర్వేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిష్ణాతులైన 2 లాయర్లని పెట్టి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు వినిపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి అలా ఈ రోజుకి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి 4% రిజర్వేషన్ తో కట్టుబడి ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు పెద్దలు వేదిక పైన ఉన్న వాళ్ళు మనకి ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఆ విషయాలని మనం విని దయచేసి మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుందాం. మనం ఎప్పుడు కూడా గతంలో 14లో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. 9లో కూడా కానీ మన మాన ప్రాణాలకి ఎటువంటి హాని జరగకుండా కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దయచేసి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఏదైనా ముస్లింలకు అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పి మనం గుర్తు చేసుకుంటూ మరి కాలాతీతమైంది మరి ర్యాలీ కూడా ఉండాలి. మన అందరం కూడా దయచేసి పైన వేదిక పైన ఇంకా పెద్దలు మాట్లాడాల్సింది కాబట్టి మరి మన ఉన్న సందేహాలని వాళ్ళు తెలియజేస్తారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని గురించి మన నియోజకవర్గం కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ఎంపీ అభ్యర్థి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాను, ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే నరసింహారెడ్డి గారికి, సాయి లోకేశ్వర గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, నా ముందు ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తా అన్న అభియోగం ఏంటంటే పిల్లికి జరగవలసిన మాటలు చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఈ 5 సంవత్సరాలుగా ఈ అవసరాల కోసం బీజేపీని వాడుకున్నావు. బీజేపీని వాడుకొని నువ్వు ఎంతలా వాడుకున్నావో అందరికీ తెలిసిన విషయమే. పోలవరానికి తెచ్చిన నిధులు ఏమైనాయి అవి నేను అడగకూడదు. ఎందుకంటే బీజేపీ విజన్ ఉన్న నాయకుడితో కట్టగట్టింది. విజన్ ఉన్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరే నమ్మి ఆయనతో జత కట్టినందుకు నువ్వు ఈరోజు ముస్లిం మైనార్టీలలో నువ్వు విశ్వపోయిన ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఈ ముస్లిం మైనార్టీలు ఎవరు నువ్వు చెప్పే తప్పుడు మాటలకు, నువ్వు చెప్పే తప్పుడు చేష్టలకు దీంట్లో ఎవరు మనసులో కూడా పెట్టుకోవాలనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నీకు చూపిస్తారు. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు కేంద్రంలో ఎవరనేది అందరికీ తెలిసే నరేంద్ర మోడీ గారని, మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు. అందువల్లనే 70% ఉన్న యూపీ ప్రభుత్వం యూపీలో యువతుడికి బీజేపీని రూల్ చేస్తాను రెండవసారి. మరియు మన కేంద్ర మంత్రిగా కూడా ఒక మన మైనార్టీ సోదరులు ఉన్నారు. అది దానికి ఉన్న విజ్ఞత. మరి నువ్వేం చేసినావు? 5 ఏళ్ళు నువ్వు ఎంత తెచ్చుకున్నావు? పోలవరం పేరు చెప్పి ఎంత తెచ్చుకున్నావు? రాజధాని పేరు చెప్పి ఎంత తెచ్చుకున్నావు? దాంట్లో లెక్కలు అడగకూడదు, దాంట్లో లెక్కలు చెప్పు. మళ్ళా నువ్వు చెప్పులు బీజేపీ ముస్లిం పక్షపాత కాదా అనేది తర్వాత మాట్లాడతామని మీరందరూ గట్టిగా అడగాలని చెప్పి ఈసారి వాళ్ళు ఏ సమావేశం పెట్టినా వైసీపీ వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా మీతో ఇదే అడగండి. మా కథ పక్కన పెట్టాయా? మాకు దేశంలో గౌరవం ఉంది, రాష్ట్రంలో గౌరవం ఉంది, మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో నమ్మకం ఉంది. దాన్ని పక్కన పెట్టి నువ్వు తెచ్చుకున్న మా పేరు చెప్పి తెచ్చుకున్న నిధుల గురించి చెప్పు. మైనార్టీ కమ్యూనిటీకి వచ్చిన, మైనార్టీ కార్పొరేషన్కి వచ్చిన నిధుల గురించి చెప్పు. పోలవరానికి నువ్వు తెచ్చిన నిధులతో ఏం చేసినావో చెప్పు.
ఈరోజు 11 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్రం మీద, మా అందరి మీద, మా ఒక్కొక్కరి మీద 5 కోట్ల ఆంధ్రుల మీద నువ్వు చేసిన 2 లక్షల రూపాయల అప్పు మా మీదనే ఉంది. దానికి సమాధానం చెప్పడానికి ఊరికే ఏదో ఒకటి కులమతాల మీద కులాల మధ్య చిచ్చు పెట్టి పొగం గడుపుకుంటే ఇంకా ఆటలు సాగవని గట్టిగా మీరు అందరూ చెప్తారని చెప్పాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ చెప్తాను. ఇంకా మీకున్న సందేహాలు ఏమున్నా కూడా పెద్దలు, అనుభవజ్ఞులు, మన మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళన్నీ వివరిస్తారు. నేను తర్వాత ఏదైనా ఉన్న మన సమావేశంలో మాట్లాడుకుందాం. ఇది ప్రత్యేకంగా ఆయన మీతో ముఖాముఖి మాట్లాడాలా, కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి మనకి ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. కాబట్టి నా సమావేశం ముగిస్తున్నాను. మిత్రుడు ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారికి, మన ప్రాంత నాయకుడు నరసింహారెడ్డి గారికి, బాబురెడ్డి గారికి, మైనారిటీ మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మైనారిటీ మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనములు. తెలుగులో మాట్లాడమంటా, ఉర్దూలో మాట్లాడమంటారా? తెలుగులో మాట్లాడాలి. ఎందుకంటే కొందరికి మీకు ఉర్దూ రాదు, నేను మాట్లాడే ఉర్దూ మీకు రాదు. ఉన్న సమస్య ఏమిటి? ఈ ఎలక్షన్లో మోడీ గారికి 3వసారి మద్దతు తెలిపేదానికి, 3వసారి ప్రధానమంత్రి, ఆ 3వసారి ప్రధానమంత్రి అయ్యే దాంట్లో దగ్గర దగ్గర 370 సీట్లు బీజేపీ గెలిచాలనే ముఖ్య ఉద్దేశంతో వారు ఒక టార్గెట్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఒక కూటమి ఏర్పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం. ఆ కూటమి తరఫున నన్ను రాజంపేట్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకొని మీరు పోటీ చేయండి వారు ఆదేశాల మేరకు మీ ముందరికి వచ్చి మీరు నాకు సహాయం చేయాల్సిందిగా చేతులు జోడించారు. నేను ముందర మీకంతా పరిచయం ఉంది. మీ నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి మామ ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు నేనే చేశాను. ఆయన నాకు ఓపుకుండేది లేదు. ప్రభాకర్ రెడ్డి గారు నాకు చెప్పి నా నియోజకవర్గంలో ఇది కావాలి, నువ్వు చేయాలి అంటే నేను పోయి చేసుకొని వచ్చేవాడు. అటువంటి ఒక్క కార్యక్రమం హంద్రీ నివాలో మన జిల్లాకి 1,40,000 ఎకరాలు వస్తే 1,40,000 ఎకరాల్లో అప్పుడున్న వాయిపాటి నియోజకవర్గానికి 76,000 ఎకరాలు సాగుంటే మీ తమ్మలపల్లి నియోజకవర్గానికి దగ్గర దగ్గర 46,000 ఎకరాలు హంద్రీనివా వస్తే మీకు సాగునీరు వచ్చేదానికి పూర్తిగా ఆస్కారం మనం ఫెసిలిటేట్ చేశాం. ఇంతవరకు రాలేదు, అది పూర్తి చేయలేకపోయింది గవర్నమెంట్. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు. 5 సంవత్సరాల నుంచి కేవలం కేంద్రం ఇచ్చిన డబ్బు తెచ్చి ఖర్చు పెడతా ఉంది తప్ప, ఇప్పుడు మీకు వస్తున్న బియ్యం కూడా కేంద్రం నుంచి ఇస్తా ఉండేది. కోవిడ్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశంలో లక్షలాది మంది చనిపోతారు, థిక్ పాపులేషన్ ఉంది, ఎక్కువ జనాభా ఉంది అని అనుకున్నప్పుడు వ్యాక్సినేషన్ అతి త్వరగా కనిపెట్టి మన భారతదేశ పౌరులకు 220 కోట్ల డోసెస్ మనకు భారత పౌరులకి ఉచితంగా వ్యాక్సినేషన్ చేసిన ఘనత మోడీ గారి ప్రభుత్వం. ఎక్కడే కానీ మీరు పేదవారు, మీరు దళితులు, మీరు ఈ కులం వారు, ఈ మతం వారని ఎక్కడా చూడలేదు. భారతదేశంలోనే కాదు 100 దేశాలకి కోవిడ్ వ్యాక్సినేషన్ మన దేశం పంపించడం జరిగింది. లక్షలాది మంది వేరే దేశాలకు చనిపోతే అగ్ర దేశాలైన అమెరికాలో, చైనాలో, ఇటలీలో లక్షలాది మంది చనిపోతే మన భారతీయుల
ప్రాణం మోడీ గారు వారు సేవ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. బీజేపీ అలయన్స్ పెట్టుకుంటానే మీ మసీదులకు కరపత్రాలు వచ్చాయి. ఏమని కరపత్రాలు వచ్చాయి? సిఏఏ అంటే ఏమిటి? సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే దాని వినాలి కూర్చోమ్మా బాబు, ఇది ఓపికగా ఇంటే మీకు అర్థమవుతుంది. తుమారా సోచనే కా కైసా అమెండ్మెంట్ యాక్ట్. అది ఏ భారతీయులకు కూడా భారతదేశంలో పుట్టిన హిందువులు కానీ ముస్లిం కానీ ఎవ్వరికి వర్తించదు. అది మనం 1947 పార్టీషన్ అయినప్పుడు, పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ దేశం ఇస్లామిక్ దేశం అయింది. ఇస్లామిక్ దేశం అయిన సందర్భంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశానికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ముస్లింస్ పాకిస్తాన్కి పోయే దానికి ఆస్కారం ఉంది. పోయే సందర్భంలో బార్డర్లో చాలా మత కలహాలు అయి, లూటీ అయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మన బార్డర్లో అయింది, ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు ఏమన్నారంటే, పాకిస్తాన్లో నివసిస్తున్న హిందువులు, క్రిస్టియన్స్, జైన్స్, ఇలా సర్దార్జీస్ వీళ్ళందరూ మీరు అక్కడే ఉండండి. ఇస్లామిక్ దేశమైనా కూడా మీకు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో లేక మీ పిల్లల జీవిత కాలంలో ఇబ్బంది వచ్చిందంటే ఇక్కడ మీకు పౌరసత్వం ఇస్తాము భారతదేశంలో, మీరు ఎప్పుడైనా రావచ్చు భారతదేశానికి అని ఒక మాట ఇచ్చారు. ఆ మాట మేరకు భారతదేశంలో పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పుడు 21% హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ లో 1.7% లేకపోతే విదేశాల కన్నా పోయారు, లేకపోతే కన్వర్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ లో 30% హిందువులు ఉండేవారు. ఈరోజు 7% మాత్రమే హిందువులు ఉన్నారు. వీరు పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ మన దేశం కాకుండా కూడా 8 లక్షల మంది హిందువులు, సిఖ్స్ ఉన్నారు. ఈరోజు 100 కుటుంబాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు, సిఖ్లు ఉన్నారు. ఈ 3 దేశాల నుంచి హిందువులు భారతదేశానికి రావాలంటే, క్రిస్టియన్స్ రావాలంటే, లేక జైన్స్ రావాలంటే, లేక బుద్ధిస్టులు రావాలంటే నేరుగా పౌరసత్వం వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు భారతదేశం పౌరసత్వం కావాలంటే అప్లై చేసుకోవాలి. ఇది భారతదేశంలో నివసిస్తున్న ముస్లింకి ఎటువంటి సంబంధం లేదు. మీకు అర్థమైందా? समझ में आया आपको? एक गाली एक पुकार दिए सो हैदराबाद में बोलते चीन उड़ी बोले तो 22 उड़ी, समझ में आया आपको? चीन उड़ी बोले तो नहीं 22 उड़ी बोलते, वैसा काम नहीं. భారతదేశంలో నివసిస్తున్న ఏ ముస్లింకు సంబంధం లేదు సిఏఏ. మీకు క్లియర్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? ఎన్ఆర్సీ అంటే ఏంటి? నేషనల్ రిజిస్టర్ సర్టిఫికేట్. ఆధార్ కార్డు ఉందా? అందరికి ఆధార్ కార్డు ఉందా? ఇది కూడా ఏమంటే నేషనల్ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎక్కడ ఇబ్బంది ఉందంటే 2 రాష్ట్రాల్లో ఇబ్బంది, అస్సాంలో, బంగ్లాదేశ్. ఎందుకు ఇబ్బంది ఉంది? అక్కడ నివసిస్తున్న భారతీయుల కంటే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయినారు. స్థానికంగా ఉండేవారు ఉద్యోగాలు కానీ, కాలేజీలో అడ్మిషన్ కానీ, వ్యాపారం కానీ ఇదంతా వాళ్ళు తీసుకునేస్తున్నారు. వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడిన వాళ్ళకి ఇవన్నీ పోతున్నాయి, అవకాశాలన్నీ పోతున్నాయి. అక్కడ నివసిస్తున్న వారు ఏదైతే అస్సాంలో నివసిస్తున్నారో ఆ ప్రజలంతా ఎడ్యుకేట్ చేశారు. మీరు మాకు వచ్చే అవకాశాలన్నీ, ఉద్యోగాలన్నీ వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి తీసుకోబోతున్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఉన్నారు, దాని మొత్తం ముస్లింలే కాదు. మీరు ఒక కట్అవుట్ డేట్ పెట్టండి, 1 సంవత్సరం తర్వాత వచ్చిన వాళ్ళని మీరు ఒక ప్రియారిటీ బట్టి ఇవ్వండి, దాని ముందరిస్తే పర్వాలేదు, మా ఉద్యోగాలు, మా సీట్స్, మా వ్యాపారం మాకు కావాలి అని అస్సాంలో కోరిక మేరకు ఈ ఎన్ఆర్సీ అనేది తీసుకున్నారు.
ఇది కూడా మన దేశంలో ఉత్తర 2 రాష్ట్రాల్లో ఇబ్బంది. ఎందుకంటే బార్డర్ రాష్ట్రంలో అస్సాంలో అది మొదలు పెట్టారు ఎన్ఆర్సీ. మన బెంగాల్లో వెస్ట్ బెంగాల్ అది మొదలు పెట్టలేదు. మన మమతా ఆమె మొదలు పెట్టలేదు. ఇది సమస్య. ఎన్ఆర్సీ మనకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం మన పి కొత్తకోటలోనో మదనపల్లిలోనో లేకపోతే పీలేరులోనో కలిగిరిలో ఉంటే ఏ ముస్లింకి ఇది సంబంధం లేదు. ఎన్ఆర్సీ లేదు, సిఏ లేదు. ఈ 2 పార్లమెంట్లో పాస్ అయ్యాయి. ఇది ఆధార్ కార్డు లాంటిది. ఇది ఏమి ఇబ్బంది రాదు. ఎవరో మీకు ఒక ఎందుకు ఇవన్నీ మీ మసీదుల్లో వస్తున్నాయి? ఈ కరపత్రాలు ఎలక్షన్ డిక్లేర్ అయినాక బీజేపీలో వచ్చారు, అలయన్స్ పెట్టినాక ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వీళ్ళు ఈ నియోజకవర్గాన్ని ఏమీ చేయలేదు. వాళ్ళకు ఓట్లు రావు. కనీసం ఇట్లా విభజన తీసుకొని వస్తే మాకు ఓట్లు పడతాయని ఆశిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా చేస్తున్నారు. రైల్వే లైన్ నేను ఉన్నప్పుడు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశాను. కడప నుంచి బెంగళూరు పోయేదాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3,000 కోట్లతో శాంక్షన్ చేశాను. 350 కిలోమీటర్ల దగ్గర కడప నుంచి మదనపల్లి పైన రాయచోటి పైన మదనపల్లి పైన బెంగళూరు పోయేదాన్ని. ఇప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అది 190 కోట్లు నేను డబ్బు కూడా ఇచ్చాను కేంద్ర ప్రభుత్వాన్ని. సగం మనం పెట్టుకోవాలి, 3,000 కోట్లు అవుతుంది, సగం వాళ్ళు పెట్టుకోవాలి. 190 కోట్లు డబ్బు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ లైన్ మార్చేశాడు. లైన్ మార్చేసి కడప నుంచి పులివెందుల పైన నేరుగా బెంగళూరు బెంగళూరు పేటగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఉందంటాడా, ఆ సిమెంట్ పోయేదానికి ఆ పక్క అలైన్ చేసేసి. ఇది న్యాయమా ధర్మమా? మన ఎంపీ ఏం చేస్తున్నాడు? 10 సంవత్సరాల నుంచి ఎంపీ మేము శాంక్షన్ చేసిన రైల్వే లైన్ కూడా తీసుకొని వెళ్ళిపోతుంటే ఈయన మిథున్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇటువంటి సమస్యలన్నీ వస్తాయని భూ కబ్జాలు మీకు అందరికి తెలుసు కదా. భూ కబ్జాలు ఏ విధంగా చేశారు ఇక మీకు అందరికి తెలుసు కదా. శాండ్ మాఫియా, ఇసుక ఆడిపోతుంది, బెంగళూరు పోతుంది మన ఇసుక. మనకేమో చాలా డబ్బు పెట్టి కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని. మైండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇదంతా కూడా ఒక రాజకీయాన్ని ఒక దందాలు చేసిన వ్యాపారం చేసేసినారు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాన్ని ఒక ఇల్లీగల్ దందా చేసేసి దాంతో డబ్బు సంపాదనే ఒక ముఖ్య ధ్యేయంగా పెట్టినారు. అందుకని ఓట్లు పడవనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు మోడీ గారు మైనారిటీస్ వ్యతిరేకం. మోడీ గారు మైనారిటీస్ వ్యతిరేకమైతే 6 ఇస్లామిక్ దేశాలు, 6 దేశాలు ఇస్లామిక్ దేశాలు, ఈజిప్ట్ దేశం, ఆఫ్ఘనిస్తాన్ దేశం, పాలస్తీనియా, బెర్లిన్, తర్వాత యుఏఈ, సౌదీ అరేబియా, 5 ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారం వాళ్ళ దేశంలో మనకి ఎట్లా భారత రత్న ఉందో వాళ్ళ దేశంలో ఉన్న అతి ఉన్నతమైన పురస్కారం మోడీ గారికి ఇచ్చారు. మైనారిటీస్ వ్యతిరేకంగా మోడీ అయితే ఇటువంటి ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారం ఇస్తారా? ఒక్కసారి సోదరి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. యుఏఈలో అయితే మన దుబాయ్లో మందిర్ కట్టేదానికి నాకు స్థలం ఇవ్వండి అని ఆ హిందువులు అడిగితే మన మోడీ గారు అడిగితే 27 ఎకరాలు ఇచ్చినారు. 27 ఎకరాలు ఒక మందిర్ కట్టేదానికి దుబాయ్లో ఇచ్చారు. ఇస్లామిక్ దేశంలో వాళ్ళు ఇచ్చారు. దాంట్లో 500-600 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన గుడి కట్టడం జరిగింది. ఆడ మైనారిటీస్ వ్యతిరేకమైతే ఇస్లామిక్ దేశాలు ఈ విధంగా మోడీ గారిని ఆదరిస్తారో ఒకసారి ఆలోచన చేస్తారు. ఇంకొకటి 500 సంవత్సరాలు బాబ్రీ మసీద్, అయోధ్య సమస్య తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఏమని తీర్పిచ్చింది? 2 ఎకరాల 77 సెంట్ 5 ఎకరాల అయోధ్య అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఎక్కడెక్కడ
కూడా భారతదేశ నాయక చరిత్రలో ఒక ల్యాండ్ సూట్ అంటే ఇద్దరు భూమి కోసం పోరాటం చేసినట్టు ఒకరికి వస్తుంది, ఒకరికి వస్తే ఒకరికి పోతుంది. కానీ ఇక్కడ ఉన్నతమైన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మత సామరస్యం కోసం, దేశం అందరినీ సాటిస్ఫై చేసే దానికోసం 2 ఎకరాల 77 సెంట్లు హిందువులకి ఇది అయోధ్య టెంపుల్ కట్టుకోండి, మసీదుకు 5 ఎకరాల స్థలం అయోధ్యలో ఇచ్చింది. ఆ 5 ఎకరాల్లో ఇంటర్నెట్ చూస్తారు కదా, మీరంతా ఇంటర్నెట్ చూసేవాళ్ళే కదా. 5 ఎకరాల్లో మీరు ఒక గూగుల్ కొట్టండి, ఒక బ్రహ్మాండమైన మసీద్కి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు. 40,000 చదరపు అడుగులతో ఒక బ్రహ్మాండమైన మసీదు అయోధ్యలో నిర్మించడం జరుగుతా ఉంది. మొన్ననే రామ మందిరాన్ని పూర్తి చేశారు. ఇస్లామిక్ స్టడీస్ వారికి మసీద్ కట్టేదాన్ని కూడా ఇస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా? భారతదేశాన్ని మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థికంగా 10వ ర్యాంక్లో ఉన్నాం, 10వ ఆర్థిక బలంగా ఉన్నాం ప్రపంచంలో. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 5వ స్థానానికి వచ్చాం. మోడీ గారు ఏం కోరుతున్నారు? వచ్చే 5 ఏళ్లలో నేను భారతదేశాన్ని 3వ స్థానానికి తీసుకోబోతాను, ఆర్థికంగా 3వ బలమైన ఆర్థిక శక్తిగా చేస్తానంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నప్పుడు మైనారిటీస్ వదిలేసి ఒక ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది? 14%, 15% మైనారిటీస్ ఉంటే మైనారిటీస్ ని పేదరికంలో వదిలేసి దేశం ముందరికి పోగలుగుతుందా? అందరూ కలిసికట్టుగా అయితేనే మన దేశం ముందరికి పోగలుగుతుంది. అందుకనే ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ కంటే పైకి తీసుకొని వచ్చారు మోడీ ప్రభుత్వం. ఇది ఇండ్లే కాదు, మరుగుదొడ్లే కాదు, అన్నీ కూడా బ్యాంకు కనెక్షన్సే కాదు, బ్యాంకు అకౌంట్సే కాదు, ఇవన్నీ కూడా పెద్ద 50 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా పేదవారికి మేలు చేసేందుకు దగ్గర 5 కోట్ల ఇల్లు ఇచ్చారు, 11 కోట్ల మరుగుదొడ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మోడీ గారి ప్రభుత్వం పేదల కోసం చేస్తాం. ఎటువంటి అపోహ పెట్టుకోవద్దండి దయచేసి. ఇది కేవలం వారి 10 సంవత్సరాల నుంచి ఏమి చేయలేదు కాబట్టి దాని నుంచి దృష్టి మళ్ళించేదానికి మీలో ఒక భయం, ఆందోళన ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. నేను 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎవరికైనా ఇబ్బంది ఉందా? నేను మనిషి మారిపోయాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎవరికైనా ఇబ్బంది ఉందా? మళ్ళా ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. మీకేమైనా ఇబ్బంది ఉందా? కుछ तकलीफ है क्या? ఇంకా ఎక్కువ మేలు చేసేదానికి యూపీలో అయితే 70-75% మైనారిటీస్ ఉంటే సీట్లు కూడా బీజేపీ గెలిచింది. ఎట్లా గెలుస్తుంది? మైనారిటీస్కి వ్యతిరేకమైతే ఎట్లా గెలిచగలుగుతుంది? మైనారిటీస్కు బీజేపీ అందరితో పాటు కేవలం ఈ దేశంలో ఉండేది 2 రకాల మనుషులే. ఒకటి ధనికులు, ఒకటి పేదవారు. ధనికుల్ని పేదవారికి సాయం చేయాలి, ధనికుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, పేదవారికి సాయం చేయాలి. అందరూ ఒకటే అనే ఉద్దేశంతో ముందరకు పోతున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ ఇవన్నీ కూడా మైనారిటీస్కి ఉపయోగకరంగా, మైనర్లకు ఉపయోగకరంగా చేయటం జరిగింది. సో ఎటువంటి అపోహలు పెట్టుకోదండి మైనారిటీ సోదరులందరూ కూడా. నేను ఉన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ మైనారిటీస్కి 126 కోట్లు. నేను ముఖ్యమంత్రి అయిన ఒకటే సంవత్సరంలో నేను 1,116 కోట్లు చేశాను. 1,000 కోట్లు పెంచాను నేను మైనారిటీ బడ్జెట్. మీకు తెలుసు, చాలా మసీదులకి నేను తప్పించాను, కబ్రస్థాన్ని తప్పించాను. మన దీనికి కడప దర్గాకు వారికి దగ్గర 4 కోట్లు 5 కోట్లు తప్పించాను. సో మసీదులకు, కబ్రస్థాన్లకు వీళ్ళన్నిటికీ కూడా డబ్బులు చాలా ఇచ్చాం. సో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా మైనారిటీస్కి వ్యతిరేకం కాదు.
మేము అందరినీ కలిసికట్టుగా తీసుకోబోతాం. సబ్కే సాత్ సబ్కే వికాస్ నా నినాదం ఇది. నేను ప్రత్యేకంగా మీరు మైనారిటీస్కు కొన్ని డౌట్స్ ఉన్నాయంటే నేనే వచ్చి చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని నేను చెప్పి నేనే కోరాను. మైనారిటీస్తో కలుస్తానని. తమ్మలపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. నా నియోజకవర్గానికంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు కంటే ఎక్కువ మెజారిటీ నాకు వస్తుంది. ఇక్కడ పనిచేసేదానికి ఆస్కారం కూడా ఉంది. నా కాన్స్టిట్యూన్సీ మీరంతా చూసింటారు ఏ విధంగా చేశారు. అక్కడే కాదు, మీ కాన్స్టిట్యూన్సీ కూడా చేశారు చాలా. అన్ని మండలాలకి మోడల్ స్కూల్ ఇచ్చాం. 3 కోట్లు పెట్టి ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ ఇచ్చాం. అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్కి ఇచ్చా, అందరి నివాకి ఇవ్వడం జరిగింది, రోడ్స్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధిలో కార్యక్రమం. అభివృద్ధి ఎట్లుంటుందంటే మనం పొద్దున్నే టిఫిన్ తింటాం, మధ్యాహ్నం ఆకలేదు, మళ్ళా మధ్యాహ్నం తింటే రాత్రి ఆకలేదు. అదే అభివృద్ధి కూడా అంతే. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని మన కోరిక కలుగుతుంది. మనకు ఎప్పుడు కూడా ఈ అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ పని అయిపోతానే అభివృద్ధి అయిపోయింది అనేది ఎప్పుడు ఉండదు. సింగిల్ రోడ్ అంటారు, 4 లైన్లు అనేది 6 లైన్లు అంటారు. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి నేను ఆల్రెడీ చెప్పాను కూడా, ముందర కూడా పర్మనెంట్గా నేను ఒక ఆఫీస్ కూడా మీ నియోజకవర్గంలో భూమి కొని ఒక ఆఫీస్ కూడా కట్టడం జరుగుతుంది. అనుకూలమైన స్థలంలో పర్మనెంట్గా ఒక ఆఫీస్ కూడా పెడతామని చెప్పాను. ఇప్పటికే తమిళనాడులో పూర్తిగా అభివృద్ధి చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మైనారిటీ సోదరులందరికీ కూడా, సోదరి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు రాబోయే ఎలక్షన్లో మా మిత్రపక్షమైన జయచంద్రారెడ్డి సైకిల్కు పార్లమెంట్కి కమలానికి ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతున్నా. इंशाअल्लाह तुम्हारा मदद से सबसे ज्यादा वोट कमलपल्ली में भी आना दोगे, मैं आशा कर रहा हूँ. खुदा हाफिज़, खुदा हाफिज़. మైనారిటీస్ కోసం ఇచ్చింది కాదు, వెనకబాటు తనం ఉంది మైనారిటీస్లో ఇచ్చిన రిజర్వేషన్. ఇది 4% ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన తర్వాత హైకోర్టులో దాన్ని సుప్రీంకోర్టులో ఉండేది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేటప్పుడు ఎవరేం చేయలేదు. ఒక ఫేక్ వీడియో వేశారు బీజేపీ మా నాయకురాలు పేరు పైన, పురంధేశ్వరి పేరు పైన. అది తప్పు. అది ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. 4% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఏమి తీర్పిస్తే దాన్ని ఎవరు కూడా శిరసావహించారు. అందుకని ఎవరు కూడా దాన్ని ఒప్పుకునేదానికి లేదు. ఆ 4% రిజర్వేషన్ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చారు. సో ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాజపేటలో చెప్పారు, అది కొనసాగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పార్లమెంట్ చేసే చట్టం కాదు, రాష్ట్రం చేసే చట్టం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే ఆయన స్పష్టంగా తెలియజేశారు ఈ 4% ఎక్కడికి పోదని. గుడ్ ఆఫీస్. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు.
కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే
వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఈ ప్రాంతంలో టమాటా రైతులకి గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నదో సరైన రీతిలో కల్పించగా వారు ఏవైతే పంట పండించిన పంట లాభసాటిగా లేకుండా ఈ ప్రాంత యువతకి మీరు ఎంత మేరకు ఉపాధి అవకాశాలు కల్పించారని మీరు ఎన్నికల్లో నా ముందున్న ఈ రెండు అభ్యర్థులు ఎన్డీఏ అభ్యర్థులు అభివృద్ధికి నోచుకుంటా మీరు దాసరపల్లి జయచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలందరికీ ఇక్కడ రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు ఏ విధంగా చేశారో మనమందరం చూసాం. కాబట్టి మనకు అభివృద్ధి కావాలంటే నల్లారి కుటుంబం, అరాచకం దౌర్జన్యం కావాలంటే పెద్దిరెడ్డి కుటుంబం. ఈ రోజు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా అనేది తంబళ్లపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుండి అక్రమ కేసులు, అదేవిధంగా భూములు లాక్కోవడం, అదేవిధంగా ఏ విధంగా చేశారో మనమందరికి తెలిసిన విషయం. అదేవిధంగా మనకు అదేవిధంగా ఈ రోజు తంబలపల్లి అభివృద్ధి జరగాలంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలమ్మ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సభను ఉద్దేశించి రాష్ట్ర నాయకురాలు పరిమితాజీ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాల. గతంలో తంబలపల్లి నియోజకవర్గం ఏ విధంగా ఉండింది, మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉంది, మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడినారు అనే విషయాన్ని మనం ఈ రోజు గమనించుకోవాలా. ప్రకృతి పరమైన సంపదని దోచుకుంటూ మరి ప్రశ్నించిన వారిపైన కేసులు పెడుతూ ఒక పక్కన ఇంకా ఏమైనా మాట్లాడితే దౌర్జన్యాలు చేస్తూ జైలు పాలు చేస్తూ ఇలాంటి అరాచకమైన పాలన అందిస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. నిద్ర లేస్తే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి పైన దాడి, నిద్ర లేస్తే ఎక్కడో ఒక చోట మరి ఎవరైనా మాట్లాడిన వ్యక్తి పైన కేసు, ఇలా మనం అన్ని చూస్తున్నాం. మనం ఇవన్నీ పోవాలంటే మనకు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జయచంద్రారెడ్డి గారు ఈ రోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నారు. ఈ పక్క ఉన్న రైతు కూలీలందరూ కూడా పనులు లేక పక్క రాష్ట్రాలకి పన్నులకు పోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరూ కూడా పక్క రాష్ట్రాలకు పనుల కోసం పోతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా గమనించిన జయచంద్రారెడ్డి గారు నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే ఉద్దేశ సుఖాలు తెలిసిన వాడు, ఇక్కడ ఉన్నటువంటి రైతన్నల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మరి ఆయన ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు. మనం ఇక్కడికి పరిస్థితి
పరిశ్రమలు రావాలంటే మనం ఉమ్మడి అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డి గారిని, అలాగే మన పార్లమెంటుకు పోటీ చేస్తున్నాం మనందరికీ పరిచయస్తులు కాంగ్రెస్ పార్టీలో, మరి వారి కుటుంబం పేరుగాంచిన కుటుంబం, మరి వాళ్ళు చేసిన రాజకీయం, వారు ప్రజల్ని ఆదుకున్నది మన అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా తంబళ్లపల్లి నియోజకవర్గం, వారికి ఈ నియోజకవర్గంతో ఎంతో అవినాభావ సంబంధాలు. మరి ఆ విధంగా ఉన్న వ్యక్తి గతంలో తంబళ్లపల్లి నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ కొత్తకోట కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇచ్చిన వ్యక్తి తంబళ్లపల్లి నియోజకవర్గానికి కూడా. మరి అలాంటి వ్యక్తిని మనం ఆ రోజు రాష్ట్రం విడిపోతే వెంటనే విభేదించి పక్కన వచ్చిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది. మరి తను నమ్ముకున్న ప్రజలు, తన ప్రాంత వాసుల కోసం ఎంతో ముందుకు వచ్చే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి ఆయన్ని ఈ రోజు గతంలో లాగా ఆయన వ్యక్తిగతంగా ఇక్కడున్న అందరం కూడా ఒక మంచి వ్యక్తిగా గుర్తు పెట్టుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉండాలి. ఎందుకంటే పడమటి ప్రాంతాల్లో మారుమూల ప్రాంతం దయచేసి మీరందరూ కూడా ఇప్పుడున్న మనం 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తికి 10 ఓట్లు వేసి గెలిపించిన ఇప్పుడున్న శాసనసభ్యులు మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తున్నారు. మరి ఇక్కడ మనకు ఆర్టీసీ డిపో లేదు, అలాగే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు జరగలేదు. ఎందుకో అది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి మనకు మున్సిపల్ ఎలక్షన్లు జరిగి ఈ నగర పంచాయతీ అభివృద్ధిలోకి రావాలన్నా వేరే విషయాలన్నీ ఆలోచన చేయకుండా మన మంచి కోరేటటువంటి లోక్సభకు పంపించాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన మీ కొత్తకోట పట్టణ ప్రజలకు, తంబళ్లపల్లి ప్రజలకు అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఆయన పదవిని తృణప్రాయంగా ఎదురుతుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఆయనకున్న నిబద్ధత ఎట్లాంటిదంటే ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఎక్కడా రాజీ పడరు. మన ప్రాంతానికి మంచినీరు తేవాలని కండలేరుకు 7,000 కోట్లు దాన్ని రద్దు చేసింది. ఈ రోజు ఆ నీళ్లు వచ్చింటే ఇంచుమించు మదనపల్లి వరకు మంచినీటితో ఇబ్బంది లేకుండా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కోట్ల నిధులు మన ప్రాంతానికి ఇచ్చి మన ప్రాంతానికి అభివృద్ధి చేసిన వ్యక్తి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు. పక్క నియోజకవర్గంలో పోయి చూస్తే అభివృద్ధికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, అభివృద్ధి ఏ రేంజ్ లో చేయిస్తూనే కలికిరిని కానీ పీలేరుని కానీ చూస్తే మనకు తెలుస్తుంది. మేము ఈ మధ్య అన్నను కలిసినప్పుడు ఒకే విషయం చెప్పినాడు, మీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో కావాల్సినంత భూమి ఉంది. నేను బెంగళూరుకు పోయి చూస్తే మన పిల్లలంతా ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు లేక బెంగళూరు, మెడ్రాస్ కు పోయి బతుకుతా ఉన్నారు. అట్లా పరిస్థితి లేకుండా ఇక్కడ భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది, నేను చేస్తాను, నేను చేసే మనసు నాకుంది అని పదే చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలంతా ఆలోచన చేసి యువత గాని, మైనార్టీలు గాని, బడుగు బలహీన వర్గాలు గాని మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి గారిని మన ప్రాంత అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు తంబళ్లపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి దాసరపల్లి జయచంద్ర రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు మన నియోజకవర్గానికి చేసిన మన పార్లమెంటు అభ్యర్థిగా అభ్యర్థిగా వచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్తకోట నాకు గుర్తొచ్చినప్పటి నుంచి 30 ఏళ్ళుగా ఏమాత్రము దేనికి అభివృద్ధికి నేర్చుకోలేదనే చెప్తాను నేను. ఎందుకంటే
ఎప్పుడులాగా సంతకు పోవాలంటే ఈడ చిన్న రోడ్లు, ఇరుకు రోడ్లు, బండ్లు సంతాడు ఉన్నారు. దానికి కూరగాయలు తీసుకుపోయే రైతులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇప్పటికీ అట్లనే ఉంది. కానీ ఏమాత్రము ఇంతమంది నాయకులు వచ్చినా ఈ 30 ఏళ్ళుగా ఈ సంతను అభివృద్ధి చేయాలని చెప్పి ఏ నాయకుడికి తోచలేదు. అందుకని కమ్మలపల్లి నియోజకవర్గము వెనకబడింది అంటారు, కానీ నెట్టుబడిందని ఏ నాయకుడు అనడం లేదు. అదే బాధేస్తారు. కమ్మలపల్లి నియోజకవర్గంలో పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఇది వెనకబడి నియోజకవర్గం కాదు, నెట్టిన నియోజకవర్గం. మా దాంట్లో అక్షరాస్యత ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, మెడిసిన్ చేసిన పిల్లలు డాక్టర్లుగా విదేశాల్లో కానీ సిటీల్లో కానీ ఉన్నారు. కానీ నా నియోజకవర్గంలో ఉపాధి లేక బయట పోయినారు. బిజినెస్ మ్యాన్లు ఎంతో మంది ఉన్నారు. అందరూ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి బయట పోయినారు, బయట పోయి బతుకుతున్నారు. కానీ ఇక్కడ వాళ్లకు వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, చదువుకున్నలకు ఉపాధి చేయడానికి కానీ, బిజినెస్ చేయడానికి కానీ ఏ ఒక్కదానికి ఇక్కడ అవకాశం లేకని ఎదిగిపోవడంతో దీన్ని నెట్టబడింది కాబట్టి నెట్టేసినారని అనాలి. కానీ వెనకబడిన నియోజకవర్గం అని అనడానికి నేను ఒప్పుకోవాలి. చెప్తున్నాను, ఈ సమస్యలందరూ పాలకులందరూ ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. మీకు మార్కెట్ వచ్చి ఏం చెప్పినారా అంటే మీకు బస్సు డిపో కల్పిస్తాం. బస్సు డిపో కాదు కదా, బస్సు షెల్టర్ కూడా లేకుండా పోయింది. దీనికి ఒక్కసారి ఆలోచించండి ఏం అభివృద్ధి జరిగిందో. ఈ 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏంటంటే అంటే వాళ్ళు మన దగ్గర ఉండే ఇసుకలు తింకపోవడం, మన దగ్గర ఉండే గుట్టలు తింకపోవడం, మన దగ్గర ఉన్న మనం ఏదైతే 48,000 ఓట్లు మెజార్టీ ఇచ్చినామో ఆ 48,000 ఓట్లకు ఈక్వల్ గా 45,000 ఓట్లకి సమానంగా 48,000 కోట్లు మన నియోజకవర్గం నుంచి ఇసుక రూపంలోన, గ్రానైట్ రూపంలోన, కంకర్ రూపంలోన నియోజకవర్గం పేరు చెప్పి అందరి వాదానిలోన, ఈ ముదివేడు ప్రాజెక్టులోన, ఈ నగర పంచాయతీ అని పేరు చెప్పి కొత్తకోట మీద మనకున్న ఈ 6 మండలాల మీద 42,000 కోట్లు దోచుకున్నారు తప్ప మనకు 48 పైసలు కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి అనేది రావాలన్నా నియోజకవర్గం గురించి తెలిసి ఉండాలా. వీళ్ళకు ఎక్కడి నుంచో వచ్చినారు, మన నియోజకవర్గంలో ఏముందని వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవరు సంబంధాలు ఉన్నాయి? వీళ్ళ బంధుత్వాలు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. బ్రిటిష్ వాడు మన దేశానికి ఎట్లా వచ్చినాడో ఆ విధంగా మొత్తం చేకొని పోయినారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించి ఈసారి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి పొరపాటున మీరు ప్రాణం గుట్టుకు ఓటేస్తే ఈసారి ఇసుకను మనకు సిమెంట్ మాత్రమే కొనాల్సి వస్తుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తాను. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే బస్సు డిపోను ఏర్పాటు చేసుకుందాం, బస్సు షెల్టర్ని కట్టుకుందాం. బస్సు డిపోను ఏర్పాటు చేసి ఈ కూరగాయల మార్కెట్ కి మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది నేను చిన్నప్పటి నుంచి చూసింది. నేను కూడా ఈ మార్కెట్ కి కూరగాయలు వేసుకొని వచ్చి అమ్ముకొని పోయిన అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు చాలా మంది నన్ను చూసిన వాళ్ళు, నేను మీ ఇంటి బిడ్డగా మీకు ఒకటే హామీ ఇస్తాను. ఎప్పుడు మీ ముందర ఉండేవాడిని, ఎప్పుడు ఇక్కడ ఉండేవాడిని, స్థానికుడిని. మీకు ఏం కావాలన్నా, ఏం అడిగినా, ఎప్పుడైనా 24 గంటల ఎప్పుడైనా నా ఇంటి దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా ఆఫీస్ దగ్గరికి రావచ్చు. అది మీకు 4-5 కిలోమీటర్లలో ఉంటుంది. కొత్తపాటను డెవలప్ చేసుకుందాం. ఎందుకంటే వీళ్ళు నగర పంచాయతీని పేపర్లో పంపించినారు, కానీ నగర పంచాయతీకి నిధులు ఇచ్చినారేమయ్యా? నిధులు ఇయ్యరు, మన దగ్గర ట్యాక్సులు మాత్రం పెట్టుకుంటారు. దానికంటూ ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉండదు. వాళ్ళు వచ్చి డెప్యూటేషన్ మీద అంటే వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఏముండదు. దీనికి ఎన్నికలు జరగవు. ఎందుకంటే ఎన్నికలు జరిగితే వాళ్ళను సిగ్గుజిడ్డుగా ఓడించి మన ప్రభుత్వం వస్తారంటే వీటన్ని భయాలతోనే వీళ్ళు కొత్తపాటను ఎట్టేసినారు. దాంతోపాటు నాకు నచ్చని పదం ఒకటి, కంబోలపల్లి నియోజకవర్గం ఎప్పటికీ ధనిక నియోజకవర్గమే, పేద నియోజకవర్గం కాదు. దీన్ని ఈ ఒక్క అవకాశం నాకు ఈ 5 సంవత్సరాల్లో కంబోలపల్లికి బెంగళూరుకి ఈక్వల్ గా ఎట్లున్నాయో వాటికి ఈక్వల్ గా పారిశ్రామిక వాడని అభివృద్ధి చేసి అందరి నివాసాల ద్వారా పండ్ల తోటల వైపు మళ్లించి రైతులు అభివృద్ధి చేసి మా రాష్ట్రం ఎన్నో దేశాలు, నాకు తెలిసిన 54 దేశాల్లో ఈరోజు ఆహారాలు
విజన్ ఉన్నా, ఎంతో ముందు చూపున్నా మన కోసం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మన కోసం మళ్ళీ ఈ పెద్దిరెడ్డి అరాజకాలు చూడలేక ఆయన ఎంతో మంది ఆయన దగ్గరకు పోయి, అయ్యా మాకు ఒక్కసారి రావండి, మా పార్లమెంట్కి ఒకసారి రావండి అని మన ప్రజలు, మన నాయకులు విజ్ఞప్తి మేరకు ఆయన చిన్న పదవైన ఎంపీ పదవి పోటీ చేయడానికి వచ్చినారు. ఆయన ఎంపీగా కలిసి కేంద్ర మంత్రి అయి మనం అనుకున్న తంబోలపల్లిని ధనిక తంబోలపల్లికి కావడానికి ఎన్నో నిధులు తీసుకొచ్చే యువకులకి 7 నియోజకవర్గాల కంటే ఎక్కువగా అత్యధిక మెజార్టీతో ఇస్తామని చెప్పి మీ అందరి తరఫున మాటిస్తున్నా. మేము తంబోలపల్లి నియోజకవర్గం నుంచి మినిమం 50,000 పేజీలకు మెజార్టీ ఇస్తాం. మాకు మీరు చేయాల్సిందల్లా పరిశ్రమలు తీసుకురావడానికి మాకు దోహదపడాలా. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్, ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఎందుకంటే ఇంతసేపు అయినా కూడా మీరందరూ నిలబడి చేసినందుకు ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడని చూస్తూ మన రాజంపేట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉత్సాహం బాగుంది. మిత్రులు, మీ ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారికి, మీ అభిమాన నాయకుడు నరసింహారెడ్డి గారికి, సీనా గారికి, ఇక్కడ స్థానిక నాయకులకు, ఇక్కడ విచ్చేసిన కొత్తకోటలో వచ్చేసిన స్థానికులకు, తమ్మలపల్లి ప్రజలందరికీ నా హృదయం కోరేదానికి ఈయనకి రావటం జరిగిందనేది స్పష్టంగా తెలియదు. చేతులు జోడించి మీ అందరినీ సాయం కోరేదానికి రావటం జరిగింది. తమ్మలపల్లి నియోజకవర్గం గత 5 సంవత్సరాల్లో ఏమి జరిగిందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఏమి జరిగినాయంటే రౌడీజము, ల్యాండ్ భూ కబ్జాలు, పోలీస్ కేసులు, దొంగ కేసులు, భయం కలిగించే విధంగా ఈ ప్రాంతాన్ని భయాందోళన కలిగించే విధంగా ప్రజలను తయారు చేశారు. ఇది పూర్తిగా తమ్మలపల్లి వారికి సంబంధించిన నిర్ణయాన్ని పొంగునూరుకి పంపిద్దామా? ఈసారి మీ స్థానికంగా నిలబడిన జయచంద్రారెడ్డి గారికి ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇంతవరకు నాకు ఎప్పుడు ఓటు వేయలేదు, నేను ఓటు అడగలేదు. కానీ అభివృద్ధి చాలా చేశాను మీకు. ఈ నియోజకవర్గానికి మా మామ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనకు ఓపిక తక్కువ, కొంచెం చాలా పనులు నన్నే చేయమని చెప్పేవాడు. ఒకసారి వచ్చి చెప్పిన తర్వాత మీ కొత్తకోటలో ఈరోజు ఇంతమంది ఈ సాయంత్రం సమయం మనం అందరం కూడా వేచి ఉండేది ఒకటే ఒక కార్యక్రమం. రాబోయే 14-15 రోజుల్లో ఎలక్షన్ ఉంది. మే 13వ తేదీ. ఈ ఉత్సాహం, మీలో ఉండే ఉత్సాహం మే 13 వరకు పోవాలి. మామూలుగా మనం అంతా రైతులమే. రైతులు విత్తనం ఎప్పుడు వేస్తారు? వాన పడినప్పుడు, భూమి తడిగి ఉన్నప్పుడు. మీరు విత్తనం వేస్తే మొలకొస్తుంది. ఇప్పుడు ఎంత ఉత్సాహం చేసినా కూడా మొలక రాదు, ఎందుకంటే వాన లేదు. ఎలక్షన్ రోజు మీరు ఈ ఉత్సాహాన్ని ఆ బటన్ వచ్చే దాంట్లో సైకిల్ గుర్తుకు, కమలం గుర్తుకు మీరు ఉత్సాహంగా చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఇసుక మాఫియా, ఈ గ్రనైట్ మాఫియా, ఈ భూములు, రైతుల భూములు దందాలు మాత్రం ఇది ఆగాల్సిందే. ఈ రౌడీయిజం ఆగాల్సిందే. ఈ పోలీస్ కేసులు ఖచ్చితంగా ఆగాల్సిందే. ఈ దౌర్జన్యాలు ఆపాలంటే మా చేతుల్లో లేవు, మీ చేతుల్లో ఉన్నాయి. వచ్చే 14 రోజుల్లో మీరు సరైన తీర్పు ఇచ్చుకున్నారంటే ఈ హస్తాన్ని మీ నెత్తిన భస్మాసనంగా పెట్టుకుంటారా? ఈ హస్తంతో సైకిల్కు, కమలానికి ఓటేసి వీళ్ళని తరిమేస్తారా? మీ చేతుల్లో ఉంది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఏమి చేశారు ఈ 5 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ ఏమి చేశారు ఈ 10 సంవత్సరాల్లో? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా మిథున్ రెడ్డి మీ దగ్గరకు వచ్చాడా? ఎప్పుడన్నా చూసారా మిథున్ రెడ్డిని?
నేను సీఎం గా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రైల్వే లైన్ సాయి ప్రతాప్ గారు ఆ రోజు కష్టపడి రైల్వే లైన్ కోసం కడప నుంచి బెంగళూరుకు పోయే రైల్వే లైన్ రాయచోటి మదనపల్లి రోడ్డు పైన పోయే రైల్వే లైన్ శాంక్షన్ చేస్తే 190 కోట్లు ప్రభుత్వం నుంచి కేంద్రానికి కూడా కట్టడం జరిగింది. ఈ గత 4 తీసుకొని పోతుంటే ఎందుకు తీసుకొని రాలేకపోయారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సైనిక్ స్కూల్ కావాలా పులివెందుల్లో అని వాళ్ళు వచ్చారు, చూశారు. సైనిక్ స్కూల్ పులివెందులకి శాంక్షన్ చేయమని అడిగారు. ఎయిర్పోర్ట్ 100 కిలోమీటర్ లోపల ఉండాలి, లేదు పులివెందులకి. రైల్వే లైన్ ఉండాలి పులివెందులకు లేదు, అందుకని సైనిక్ స్కూల్ ఇవ్వలేదు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు కేంద్రాన్ని, మూడోసారికి నా స్నేహితుడు పల్లంరాజు మినిస్టర్ అయ్యాడు, మళ్ళా అడిగాడు. ఒకసారి ఇట్లా నా దగ్గరికి వచ్చి మా 14-15 రోజుల్లో మీరందరూ కూడా దయచేసి మళ్ళా మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి కమలం గుర్తు పైన ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, ఈ దౌర్జన్యాలు, ఈ అరాచకాలు, ఈ ఇసుక దోపిడీ ఒక పక్క ఉంది, ఇంకో పక్క మీకు సేవ చేయాలని మేమిద్దరము మీ ముందర చేతులు జోడించి కోరుకుంటున్నాము. మీరు నిర్ణయం తీసుకోండి. ఒక పక్క సైకిల్ కు అసెంబ్లీకి వేసి రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూసే విధంగా మీరు చేయాల్సిందిగా కోరుకుంటూ, మరో పక్క పార్లమెంట్ కి కమలం గుర్తుపై ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి పిడికిలెత్తి 2 చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.